నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళైతే మనం వంకాయ మామిడికాయ కూర చేసేసుకుంటున్నాం. అందుకోసం ఎందుకంటే వచ్చేయండి, మంచి మంచి లేత వంకాయలు చూసి కోసేసుకున్నాము. తర్వాత మామిడికాయ కోసేసుకుందాం. గట్టిగా అరవకండి మామిడికాయని, ఇది మా పక్కింటోళ్ళది, తెలియకుండా దొంగతనంగా కోసాను. మీరు ఎవరికి చెప్పకండి, నేను ఎవరికి చెప్పను. ఇదిగోండి వంకాయ మామిడికాయ కూరకు కావాల్సిన వంకాయలు, మామిడికాయ, టమాటా, ఎర్రగడ్డ పెట్టేసుకున్నాం. నా దగ్గర పెద్ద ఎర్రగడ్డలు ఉన్నాయి కాబట్టి దాంట్లో సగం మాత్రం తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకున్నాం. గిన్నెలో ఆయిల్ వేసుకున్నామండి. వంకాయ మామిడికాయ కూరకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. అమ్మ మేము ఆయిల్ తినమనే వాళ్ళు మీరు కొంచెం తగ్గించేసుకోండి. ఒక స్పూన్ ఆవాలు చిటపట అన్న తర్వాత పావు స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాము. జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సగం ఆనియన్ ఉంది కదా, దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని మళ్ళీ మధ్యలో అడ్డంగా కోసుకున్నాము. ఆ ముక్కలు వేగడానికి మూత పెట్టేసేసి ఒక్క 2 నిమిషాలు వదిలేద్దామండి. ఆనియన్ వేగిన తర్వాత మనం టమాటా వేసేసుకుందాం. ఈ టమాటా చూడండి ఎంత ఎర్రగా బుర్రగా ఉందో. ఊరికే చెప్పారా పెద్దోళ్ళు, ఎర్రగా ఉండేవాళ్ళు అందంగా ఉంటారని. ఆ టమాటా కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఈ టమాటా మగ్గేలోగా మనం వంకాయలు కోసుకుందాం. వచ్చేసేయండి. మనం ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను, కల్లుప్పు. ఆ ఉప్పు అంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం తీసుకున్న వంకాయల్ని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఈ వంకాయ ఎప్పుడైనా సరే, ఏ వంకాయ కూరకైనా సరే, మనం వంకాయని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి. ఇన్ కేస్ ఏ వంకాయ అయినా కరుణ నిందనుకోండి, ఆ కరుణ అంతా తగ్గిపోతుంది అనమాట ఆ ఉప్పు పీల్చి. ఇదిగోండి మనం వంకాయలు కోసేలోగా మనకి టమాటా కూడా మగ్గిపోయింది. టమాటా మగ్గిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని ఈ ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయలను 1కి 2 సార్లు కడిగేసుకొని కూరలో వేసేసుకుంటున్నామండి. వంకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత వెంటనే ఉప్పు వేయాలండి. ఎప్పుడైనా సరే వంకాయ కూర చేసేటప్పుడు వంకాయలు వేసిన వెంటనే ఉప్పు వేయడం వల్ల వంకాయలు కరుణ రాకుండా ఉంటాయి. ఇంకోటి వంకాయ త్వరగా కుక్ అయిపోతుందండి. కొంచెం లేత వంకాయలు అయితే త్వరగా కుక్ అవుతుంది. ఇన్ కేస్ కొంచెం ముదురు వంకాయలైనా వెంటనే ఉప్పు వేయడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది. ఉప్పు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసామనుకోండి, వంకాయ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పడుతుంది. ఆ తర్వాత కారం వేసుకున్నాం కూరకి సరిపడా. ఆ కారం నేను ఇక్కడ 2.5 స్పూన్ కారం వేసాను. వంకాయ మామిడికాయ కూరకి ఎప్పుడైనా సరే కొంచెం కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా. ఆ పులుపు కూరని డామినేట్ చేయకూడదు అంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది. వేసుకొని కారాన్ని కూడా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసుకున్నాం అనుకోండి. తర్వాత మనం తీసుకున్న మామిడికాయని తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నేను పునారస్ మామిడికాయ తీసుకున్నానండి. అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను వెంటనే వేసుకున్నాను. మీరు ఇంకేదైనా రకం త్వరగా కుక్ అయిపోయేది తీసుకుంటే కూర దించే ముందు వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వాటర్ నేను చిన్న గ్లాస్ మాత్రమే పోతున్నాను, ఎందుకంటే వంకాయ లేతగా ఉంటే త్వరగా ఉడికిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ నీళ్ళే సరిపోతాయంటే వంకాయ ఉడకడానికి. అందులో పైన ఇక్కడ నేను ఒక గిన్నెలో నీళ్ళు పెడుతున్నాను కదా, ఈ గిన్నెలో నీళ్ళు పెట్టడం వల్ల ఒక్కొక్క డ్రాప్ ఆ వాటర్, అంటే ఆ వాటర్ వంకాయలో వాటర్ ఎవాపరేట్ అయిపోకుండా దాంట్లోనే పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ సరిపోతాయి. మీరు ప్రెషర్ కుక్కర్లో చేసినా కూడా సేమ్ ఇంతే నేను చేసిన ప్రాసెస్లో చేసి మామిడికాయ వేసిన తర్వాత 2 విజిల్స్ రానిచ్చేసారనుకోండి, వంకాయ మామిడికాయ కూర రెడీ. ఇదిగోండి మనకి ఇక్కడ మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేసానండి. ఇంతే, వంకాయ మామిడికాయ ఎమ్మి వంకాయ మామిడికాయ కూడా రెడీ. అసలు ఎంత బాగుంటుందంటే 80s, 90s, 20s నుంచి కూడా మనం ఎన్ని ట్రెండీ వంటకాలు వచ్చినా, మనకు పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఏమైనా ఫంక్షన్ అయినా కూడా మన మెనూలో తప్పకుండా ఉండే కూర వంకాయ మామిడికాయ కదా. ఈ కూర ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తే చాలా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అయితే పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళందరూ కుంపట్లో చేసేవాళ్ళు, ఇంకా రుచిగా ఉండేది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నెల్లూరు రుచులు అభిరుచులు.